వన్ జేఎన్టీయు R23 రెగ్యులేషన్కి సంబంధించి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ DCMT అనమాట. సో మనకి యూనిట్ 1 వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆపరేషన్స్ ఆఫ్ DC మెషిన్స్ ఒకటి, అండ్ అదేవిధంగా EMF ఈక్వేషన్ ఆఫ్ జనరేటర్ అండ్ ఆర్మేచర్ రియాక్షన్ అండ్ కమ్యుటేషన్ అండి. ఈ యొక్క 3 క్వశ్చన్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ EMF టార్క్ ఈక్వేషన్స్ ఒకటి, ఓకేనా. ఈ 4 చదివితే మ్యాక్సిమం మీకు ఈ 4 నుంచి ఏదైనా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 కంప్లీట్ చేయండి యూనిట్ 1కి సంబంధించి. యూనిట్ 2కి సంబంధించి చూసుకుంటే మనకి 3 పాయింట్ స్టార్టరు, 4 పాయింట్ స్టార్టరు, అదేవిధంగా నెసెసిటీ ఆఫ్ స్టార్టర్ యొక్క ఇంపార్టెన్స్, అదేవిధంగా మనకి స్విన్బర్న్ టెస్ట్ ఒకటి, హోప్కిన్సన్ టెస్ట్ ఒకటి, ఈ 2 కంప్లీట్ చేయండి. ఇవి కంప్లీట్ చేయగా టైం ఉంటే బ్రేక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేయండి. ఈ 3 టెస్టులు కూడా ఆల్రెడీ మీరు ల్యాబ్లో చేసి ఉంటారు కాబట్టి మీకు ఈ 3 టెస్టులు కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది యూనిట్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక యూనిట్ 3కి వచ్చినట్లయితే కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఇది ఇంపార్టెంట్. దీంతో పాటుగా EMF ఈక్వేషన్ ఒకటి అండ్ ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా రెగ్యులేషన్ ఒకటి, అదేవిధంగా ఆటో ట్రాన్స్ఫార్మర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏవైతే చెప్తున్నానో కంప్లీట్ చేయండి. ఆ తర్వాత లాసెస్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి, ఓకేనా. ఇది యూనిట్ 3కి సంబంధించి. యూనిట్ 4కి సంబంధించి చూసుకుంటే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్, సంపనర్స్ టెస్ట్, ఈ 3 టెస్టులు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేస్తే ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కూడా వచ్చేస్తుంది. సో ఆల్రెడీ మీరు ఈ 3 టెస్టులు కూడా మళ్ళీ ల్యాబ్లో చేసి ఉంటారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్యారలల్ ఆపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఈక్వల్ అన్ఈక్వల్ వోల్టేజ్ రేషియోస్, అదేవిధంగా కంపారిజన్ ఆఫ్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో నేను మీకు చాలా టాపిక్స్ ఉంటే అందులో మెర్జ్ చేసి మీకు మరి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇక యూనిట్ 5కి వచ్చినట్టయితే ఆఫ్ లోడ్ ఆన్ లోడ్ ట్యాప్ చేంజింగ్ ఒకటి, స్కాట్ కనెక్షను, ప్యారలల్ కనెక్షను, 3 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్, ఓకేనా. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ DCMT అనమాట, ఓకేనా. సో నేను మీకు అన్ని సబ్జెక్ట్స్కి క్వశ్చన్స్ కావాలి అంటే ప్రొవైడ్ చేస్తాను. బట్ మీరు బేసిక్ ఛార్జెస్ కింద 100 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కింద కనబడుతుంది కదా, సో దానికైతే మీరు మెసేజ్ చేయండి. సో మీకు అన్ని సబ్జెక్ట్ క్వశ్చన్స్ సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్ ఛార్జెస్ కింద మీరు 150 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.